ఇటీవల పొంగనూరు నియోజకవర్గాన్ని పునర్విభజిస్తారు అనేటువంటి వార్తల నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి నేతలు కావచ్చు, అలాగే ప్రజలు కావచ్చు, దీని మీద ఆందోళన చెందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రాయచోటి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దీనికి స్పందించడం జరిగింది. ఆయన ఈరోజు స్థానికంగా నిర్వహించినటువంటి ఒక సమావేశంలో పొంగనూరు తనకి తల్లి లాంటిదని, తన కుటుంబం పొంగనూరు ప్రజల కోసం, పొంగనూరు కోసం ఎప్పుడూ ముందడుగు వేస్తూనే ఉంటారని, ఒకవేళ పునర్విభజన చేయాల్సి వస్తే తానే పొంగనూరులో నెక్స్ట్ ఎమ్మెల్యేగా నిలబడి గెలిచి ప్రజల సంక్షేమం గురించి చూస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ టీడీపీ వాళ్ళు కనుక పొంగనూరుని అత్యద్భుతంగా తీర్చిదిద్దితే తానే పిలిచి మరీ అవార్డు ఇస్తానని కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. దీంతో వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్లేస్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా రాబోతున్నారా అనేటువంటి వార్తలు ఊపందుకున్నాయి.